యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా వారైతే తిల్లు తీసుకొచ్చారు. తిల్లు అంటారు దీన్ని ముస్లింలు అయితే, ఇంకా హిందువులు అయితే కలిజా అయితే అంటారు. ఇంకా మా వారైతే తీసుకొచ్చారు, అంటే మధ్యాహ్నం తీసుకొచ్చారు. మధ్యాహ్నం తీసుకొస్తే నేనేమో వంట చేయలేదు, ఉట్టి పప్పే చేసేసాను. ఇంకా చూడండి ఇప్పుడైతే ఏం చేశాను, కొద్దిగా ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకోవాలి. ఇంకా 50 మినిట్స్ అయితే కొద్దిగా హైలో పెడతాం. హైలో పెడితే కొద్దిగా బాగా మగ్గుతుంది. ఇంకా ఏంటంటే చెప్తాను మీకు, ఏంటంటే తింటే బ్లడ్ ఒక నాకైతే బ్లడ్ అనేది లేదు, ఇంకా 3 పాయింట్ ఉంది నాకైతే. ఇంకా మా వారైతే పాపం మేడం అయితే చెప్పారు ఎక్కువగా మంది ఇది కావాలని, అంటే బ్లడ్. చూడండి ఇక చూసారా ఎంత బ్లడ్గా ఉందో. ఇంకా డైలీ తెచ్చేది అది తినిపిస్తున్నారు, ఇది బ్లడ్ పడతాకి. ఇది ఎలా చేయాలని కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇది తింటే కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఇలా అయితే ఈ టమాటా అనేది బాగా అయితే మగ్గాలి. చూసారా ఇంకా బాగా అయితే అవ్వాలి, ఎందుకంటే ఇది పచ్చిగా వేస్తే మాత్రం ఉడకదు. ఎంత మెత్తగా ఉడికినా కూడా మనకి ఏంటంటే తొందరగా అయితే మనకి డైజెషన్ అయితే అవ్వదు. ఇంకా అందుకని అయితే కొద్దిగా మనం ఆయిల్ అయితే వేసేసుకొని అయితే ఇలాగ మనకి సాల్ట్ ఇంకా అన్నీ వేసుకోమాకండి. ఆల్రెడీ దీనిలో కలిపి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ, అందుకని ఇంకేం వేయను. చూపిస్తాను. 50 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము. ఇదిగోండి 50 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఎందుకంటే ఆనియన్ అయితే బాగా మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది హెల్దీ బాగుంటుంది. చూసారు కదా, చూసారు ఎంత బాగుందో. మా వారు వద్దంటే నాకు తినిపిస్తున్నారు. నేను తినడం ఇది కూడా ఫస్ట్ టైము, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఇలా అంటే మా మమ్మీ తిండు, ఇంకా అందుకని మా మమ్మీ వాళ్ళు అయితే తెచ్చుకోరు. ఇంకా మా వారి ఇంకా మేడం అయితే చెప్పారు కదా, ఇంకా చెప్పినప్పటి నుంచి ఇలా అయితే తెచ్చి అయితే పెడుతున్నారు. ఇది తినల అంటే బ్లడ్ లేని వాళ్ళు తింటే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తినని వాళ్ళు కూడా తినొచ్చు, అలా ఏమి ఉండదు. అంటే ఇవాళ ఏంటంటే మా వారు ఇంకా తీసుకొచ్చారు, చూపిస్తాను వచ్చేయండి. ఇదిగోండి ఇంకా సగం అయితే ఉంది. నేను వద్దన్నా కూడా తెస్తున్నారు ఈయన, ఇది చూసారా, ఇంకా వద్దన్నా తెస్తున్నారు. నువ్వు తినాల్సిందే అనేది. నేనైతే ఓన్లీ అయితే చికెనే తింటాను, ఇంకేం తినను. ఇంకా అలా ఇది తినడం నేను ఫస్ట్ టైం అయితే తిన్న తర్వాత అయితే వాంతిలో వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ టైం అయితే నాకు కర్రీ కూడా రాలేదు. ఇంక మా వారు చూస్తుంటే నిదానంగా వచ్చింది, ఎలాగో నేర్చుకున్నాను. ఇంకా సరే టమాటాలు అయితే మధ్య చూసేట్టు వచ్చేయండి. చూసారా ఇంకా ఉడకాలి మెత్తగా అయితే. ఉడికిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ స్పూన్ పెట్టి అయితే కలిపేసుకోండి. సరే ఎంత బాగా టమాటాలు ఉడికిపోయినాయో. ఇలా అయితే అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత దీనిలో అయితే చాలామంది పెరుగు అయితే వేస్తారు. పెరుగు వేయమాకండి, ఎందుకంటే దీంట్లో స్మెల్ ఉంటుంది కదా, అది పోదు, మనకి వికారంగా ఉంటుంది, వేసుకోమాకండి. ఎందుకండి ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే మీకు ఎంతో గుమగుమైన అంటే తిల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదేంటంటే హైదరాబాద్ స్పెషల్ కర్రీ నేను చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే మేము పొద్దున్న నుంచి అయితే కర్రీ ఏం చేయలేదు, ఉట్టి పప్పుచారు చేసేసాను. మధ్యాహ్నం అయితే పప్పుచారు చేసిన తర్వాత ఇంకా మా వారికి అయితే అప్పడాలు అయితే విడిపెట్టాను. అప్పడాలు ఏంటంటే మా మమ్మీ అంటే బియ్యంతో వేస్తారు కదా, అవి వేసింది మా మమ్మీ, చాలా బాగున్నాయి రైస్లోకి. మధ్యాహ్నం తిన్నాం నేను మా వారైతే, ఇంకా బాగానే ఉంది. మా మమ్మీ అయితే చేసి ఇచ్చింది. ఇంకా చూపిస్తాను వచ్చేయండి. చూడండి కర్రీ అయితే అయిపోయింది. 15 మినిట్స్, ఎక్కువ టైం కూడా మీకు పట్టదు. చూసారా ఎంత బాగా అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అయితే నాకైతే ఇక్కడికి ఎంత బాగా స్మెల్ వస్తుందో. మనం ఇలాంటి కర్రీ చేసుకుని తింటే మనకి ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది కదా. ఇంకా నేను సాల్ట్ వేయడం, కారం వేయడం మీకు అన్నీ చూపించలేదు కదా, ఆల్రెడీ దాంట్లో అంటే కడిగి అంటే వాష్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. ఎందుకంటే మనం అంటే వేసుకున్న దాంట్లో వేసుకోవచ్చు, లేదు ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే ముక్కలకి దానికి ఏంటంటే కొద్దిగా ఉప్పు కారం బట్టి కూరలో టేస్ట్ వస్తుంది. ఇంకా అంతే వీడియో అయితే. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.